అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద మనం ఉన్నాం. సో ఇప్పుడే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటి వద్దకు వచ్చారు. ఆయన పరామర్శించారు. దాదాపు గంట పైన ఆయన ఇంటి వద్ద, పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆయన ఆరోగ్యం పైన ఆరా తీశారు. గత వారం రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైరల్ ఫీవర్తో, కాఫ్ అండ్ ఫీవర్తో ఆయన బాధపడుతున్నారు. సో అందుకే ఆయన అసెంబ్లీ సమావేశాలకు కూడా అటెండ్ కాలేకపోయారు. అయితే ఆయన సమావేశాలకు సంబంధించి మొత్తం కూడా ఇక్కడ రాజకీయ పరిణామాలన్నీ కూడా డిస్కస్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆయన శాఖలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం రాజకీయ పరిణామాలు, ప్రస్తుతం అసెంబ్లీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద కూడా వాళ్ళు చర్చించినట్టు తెలుస్తుంది. అంటే వారం రోజులుగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం నుంచే ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలని టార్గెట్ చేయడం, సో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎస్పెషల్లీ బాలయ్య చేసిన కామెంట్స్ మీద కూడా అటు చిరంజీవి రియాక్ట్ అయ్యారు, అటు వైసీపీ నాయకులు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. సో ఇది అంటే ఏ కాంటెక్స్ట్లో ఇది జరిగింది, వైసీపీ రియాక్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, అసలు కామినేని శ్రీనివాస్ ఎటువంటి కామెంట్స్ చేశారు, ఆయన తర్వాత మళ్ళీ ఎందుకు వెనక్కి తీసుకున్నారు, సో ఇదంతా కూడా బయట కాంట్రవర్సీ జరుగుతుంది. సో దీనికి సంబంధించి రాజకీయ పరిణామాలు ఎటు మారబోతున్నాయి, ఇటు మెగా ఫ్యాన్స్ కూడా చాలామంది నిరసన తెలియజేస్తూ వచ్చారు బాలకృష్ణ పైన. సో ఈ పరిణామాలన్నీ కూడా చాలా క్లియర్గా వాళ్ళు డిస్కస్ చేసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే సో ప్రస్తుతం మాత్రం రాజకీయ పరిణామాలకే కాకుండా ఆయన ఆరోగ్యం, ఎస్పెషల్లీ గత కొంతకాలంగా ఆయన ఇంట్లోనే ఉంటున్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు వైద్యుల సూచన మేరకు. సో హాస్పిటల్లో చూపించుకున్నప్పటికీ కూడా ఇంకొంచెం రెస్ట్ కావాలని చెప్పినప్పటికీ ఆయన రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. సో ఇంటికి రాగానే చంద్రబాబు నాయుడు ఆయనకి బొకే ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా బయటకు వచ్చి ఆయన రిసీవ్ చేసుకోవడం జరిగింది. రిసీవ్ చేసుకున్న అనంతరం వాళ్ళు లోపల దాదాపు గంట పైనే వాళ్ళు చర్చించుకున్నారు. ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన వర్షంలో తడవడంతో సో అప్పటి నుంచి కూడా ఆయనకి ఆ ఫీవర్ అనేది అటాక్ అవ్వడం జరిగింది. సో మూవీ సక్సెస్ అయినప్పటికీ కూడా దానికి సంబంధించిన సక్సెస్ మీట్ కూడా టీం ప్లాన్ చేసినప్పటికీ ఈయన అనారోగ్యంతో ఉండడంతో అది కూడా క్యాన్సిల్ అయినట్టు తెలుస్తుంది. సో ఆ మూవీ సక్సెస్ని సో ఫ్యాన్స్, టీము వీళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తున్నప్పటికీ కూడా ఈయన అనారోగ్యంతో బాధపడుతున్న సిచ్యువేషన్, వైరల్ ఫీవర్తో. అయితే బయట జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఆయన అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు, ఆయన సమీక్షిస్తూనే ఉన్నారు. హైదరాబాద్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్, ఈ ఫ్లోట్స్ గురించి అండ్ ఇంకా తమిళనాడులో జరిగినటువంటి, కరూరులో జరిగినటువంటి ఆ తొక్కిసలాట గురించి, వీటి గురించి ఈయన సోషల్ మీడియా ద్వారా కూడా ఆయన రియాక్ట్ అవ్వడం జరిగింది. కానీ అంటే ఇక్కడికి వచ్చి, హైదరాబాద్కి వచ్చి సీఎం కలుస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని అంటే ఎందుకు అనేది ఒక ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలని దృష్టిలో పెట్టుకుని కలుస్తున్నారా, అవన్నీ కూడా చాలా క్లియర్గా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా, ఈ టైంలో వాళ్ళు కలవడం మీద ఒక ఉత్కంఠ అనేది నెలకొంది. బయట సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఇవన్నీ వీళ్ళు డిస్కస్ చేసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చే ప్రయత్నం ఇక్కడ ఏమైనా జరుగుతుందా అనేది కూడా కొంతమంది మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఈ గంటన్నర పాటు కూడా ఆయన ఆరోగ్యం గురించి అండ్ ఇంకా ఆ ప్రస్తుత పరిస్థితుల గురించి వాళ్ళిద్దరూ చాలా క్లియర్గా డిస్కస్ చేసినట్టు తెలుస్తుంది. బయట కూడా కూటమి ప్రభుత్వం నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు మాటల గురించి కూడా ఆయన చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోకి వెళ్ళాలంటే కూటమి ప్రభుత్వం అంతా కలిసికట్టుగా ఉండాలి, కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కామినేని శ్రీనివాస్ చేసిన కామెంట్స్ కూడా, ఆయన కూడా కామెంట్స్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. అసలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ఫిలిం ఇండస్ట్రీ తరపు నుంచి పెద్దలు వెళ్ళినప్పుడు ఆ రోజు ఆ చిరంజీవి గారు ఎటువంటి ఇనిషియేటివ్ తీసుకున్నారు అనేది ఆర్ నారాయణమూర్తి కూడా ఆయన నిన్న మాట్లాడడం జరిగింది. సో అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి, ఎవరు మాట్లాడారు, ఇండస్ట్రీ గురించి ఎందుకు వెళ్ళారు, అక్కడ జరిగిన సిచ్యువేషన్ చాలా క్లియర్గా అందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. సో దీని మీద కూడా ఇంతకుముందు పవన్ కళ్యాణ్ చాలాసార్లు రియాక్ట్ అయ్యారు, దీని గురించి చాలాసార్లు ఆయన కూడా మాట్లాడారు. అయితే ఇప్పుడు నేను బాలకృష్ణ చేసిన కామెంట్స్లో ఏమన్నా తప్పు ఉందా, సో వైసీపీ నుంచి అటు రియాక్ట్ అయ్యారు అండ్ ఇంకా ఇటు మెగా ఫ్యాన్స్ కూడా చాలా నిరసన తెలియజేశారు. ఇదంతా కూడా పార్టీలో కూడా కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే సిచ్యువేషన్ కూడా క్రియేట్ అవ్వడానికి పరిస్థితులు దారితీసే అవకాశం ఉందని చెప్పేసి దీని మీద కూడా ఒక అవగాహన రావాలి, అక్కడ ఏం జరిగింది అనేది సిచ్యువేషన్ కూడా చాలా క్లియర్గా వివరించే ప్రయత్నం చేశారు.
అటు జనసేన నాయకులు, ఇటు టీడీపీ నాయకులు కూడా. సో ఇటువంటి తరుణంలో చంద్రబాబు వచ్చి పవన్ కళ్యాణ్ని కలవడం అనేది ఒక ఉత్కంఠ నెలకొంది. సో మొత్తానికి దాదాపు గంటన్నర సేపు వాళ్ళు ఆయన ఆరోగ్యం మీద డిస్కస్ చేసినట్టు, ఇంకొంచెం ఆయన రెస్ట్ తీసుకోవాలని హాస్పిటల్స్ నుంచి చెప్పినట్టు డాక్టర్స్. సో ఆయన కొంచెం ఇంకా రెస్ట్ తీసుకునే సిచ్యువేషన్లోనే ఉన్నారు. అసెంబ్లీ కూడా ముగిసింది కాబట్టి అసెంబ్లీ సమావేశాలు నెక్స్ట్ మళ్ళీ ఆయన త్వరగా కోలుకొని సో మళ్ళీ ఏపీలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఇప్పటికీ ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా అన్నింటినీ కూడా సమీక్షిస్తూనే ఉన్నారు. సో త్వరలోనే అక్కడికి ఆయన మళ్ళీ అమరావతి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా అబ్జర్వ్ చేసే పరిస్థితి అయితే చాలా త్వరలోనే అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మొత్తానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీటింగ్కి సంబంధించిన అప్డేట్స్ ఇవి. కెమెరామెన్ విజయ్తో అనేంద్ర, RTV హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.